హిందువులు మాత్రమే జ్ఞానం ఉన్నా కూడా ఐక్యమత్యంతో లేకుండా జీవిస్తున్నారు. దీనికోసమే మన సంఘం ఇది గుర్తు చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలని చెప్పి నాలాంటి నోరున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ ముందుకు వదులుతున్నారు. కాబట్టి ఇంకా మనకి ఇంకా నిద్రలే. సింహాలు ఎలాగైతే అడవిలో తనకి ఆహారం పొట్టు నిండిపోయిందని నిద్రపోతున్నట్టుగా నటిస్తూ ఉంటాయో హిందువు కూడా అలాగే నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు. మరి మనం ఎప్పుడు లెగిస్తాం? నాలుగు గుడ్డోడు అలాగే లగలేడు. మీ కళ్ళుని కూడా ఎప్పుడు లెగిస్తారు మీరు? ఒక్కసారి ఆలోచిద్దాం. దేశం ఏమిచ్చిందని దూషించట దోషం, దేశానికి ఏమిస్తే తీరను రుణశేషం. దేశం ఏమిచ్చిందని దూషించట దోషం, దేశానికి ఏమిస్తే తీరను రుణశేషం. బ్రతికిచ్చిందెవరు, మెతికిచ్చిందెవరు, బ్రతికిచ్చిందెవరు, మెతికిచ్చిందెవరు, ఆకాంక్షలు కాదారం చూపించిందెవరు. ఈ దేశానికి నేనేమిచ్చాననే భావం వల్ల రావట్లేదే. నాకు ఈ దేశం ఏమిచ్చింది, ప్రభుత్వం ఏమిచ్చింది, నాకు ఇంకా ప్రభుత్వం ప్రియవస్తువు లేదే. ప్రభుత్వం నాకు 60 సంవత్సరాలు నిండిపోతే నాకు పింఛన్ రాలేదే. అదే ఒకప్పుడు ఏ పింఛనే ఉండేది, ఏ ప్రియవస్తువు ఉండేది. అదే ఒకప్పుడు తిండి లేకుండా ఉన్నదంతా జీవించే వాళ్ళే. ఈవేళ ప్రతి ఇంట్లో ఏసీ ఉన్నా కూడా ఇంకా ఏదో కావాలని చెప్పి అదారిపోతున్నావే. మరి ఎక్కడ మన దేశానికి సేవ చేస్తాం?